సంవత్సరాల నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డ, నువ్వు నా దగ్గరికి రా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నా సొత్తు అని మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో యుగ యుగములు నీతో నేను నివసించడానికి పరలోకంలో నీకు ఒక చోటును దాచి ఉంచానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కోసం నేను మరణించి తిరిగి లేచి నిన్ను నేను కన్నవాడనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అంతగా దేవుడు మాట్లాడిన తర్వాత నీ విత్తనాన్ని ఎవరు ఎత్తుకుపోతున్నారు? అపవాది ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు నీ స్థితి ఆ విధంగా ఉందా? వాక్యంలో కొంతసేపు ఉంటున్నావు, లోకాశల్లో కొంతసేపు ఉంటున్నావు, దేవుని వైపు కొంతసేపు తిరుగుతున్నావు. ఇదిగో ఎటు కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు అంటే త్రోవ పక్కన ఉన్నావు, పొలంలో లేవు, గచ్చబదలలో లేవు, రాతి నేలల్లో లేవు. నువ్వు నీ స్థితి ఎక్కడుంది అంటే త్రోవ పక్కన ఉంది. అటు ఇటు కాని స్థితి నీది. ఈరోజు జాగ్రత్తగా ఆలకించండి నా ప్రియ సహోదరులు. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉంటే నీకు వృద్ధి రాదు. ఆ మార్గాన్ని నువ్వు తెలుసుకోలేవు. నిన్ను దేవుడు పిలుస్తున్నాడంటే కారణం ఏంటంటే ఆ విత్తనము నీలో వృద్ధి నొందాలని.